ఏదైతే ఉందో అది సరిగా ఇవ్వకపోవడంతో ఆ కొరత ఏదైతే ఉందో దానివల్ల ప్రైవేట్ వాళ్ళు అంటే చాలా ఎక్కువ రేటుకి అంటే జనరల్గా ఉండే ధర కన్నా 100-150 పెంచి మరి ఈరోజు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రైవేట్ దాంట్లో ఇబ్బంది పడుతున్నారు, గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి సరిపడా యూరియా అందక అనేక ఇబ్బందులు ఈరోజు రైతన్నలందరూ కూడా పడుతున్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేమంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి మనకేదైతే నంబర్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఇస్తున్నారో ఇందాక మా గోపిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మనం చూసినట్టయితే మనకున్నటువంటి మన పల్నాడు జిల్లాలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కన్నా సగానికి తక్కువ మరి అధికారులు చెప్తున్నటువంటి నంబర్లు అందుబాటులో ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే సగానికన్నా తక్కువ ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ 3 వంతులు కావాల్సినటువంటి యూరియా మరి రైతన్నలకు మరి ఎక్కడి నుంచి ఫుల్ఫిల్ చేస్తారు? ఈ ఉన్నటువంటి యూరియా కూడా ఎలా ఇస్తున్నారు, ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, అది ఏమాత్రం కూడా ప్రజలకు ఎస్పెషల్లీ రైతన్నలకు అనేక వివక్షలు చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి తొందరలో ఒక అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ రివ్యూ బోర్డు మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేసి దానివల్ల ఒక్కసారి ఆ రివ్యూ కండక్ట్ చేస్తే అసలు ఎంత అందుబాటులో ఉంది యాక్చువల్గా ఇవ్వటంలో గ్రామాన ఇచ్చేందుకు అవగాహన పెంచడము, గ్రామంలో ఏ విధంగా వాళ్ళకి అందుబాటులోకి ఇస్తారు, ఎప్పుడు ఏ క్రమంలో ఎలా ఇస్తారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయమని చెప్పి ఈరోజు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు చూసినట్టయితే ఇకపోతే ఇంతవరకు కూడా ఈ అగ్రికల్చర్ బోర్డు కూడా ఫామ్ చేయనటువంటి విషయాన్ని కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. మరి ఈ బోర్డుని ఫామ్ చేయడం వల్ల మరింతగా రైతుల సమస్యలు నేరుగా వాళ్ళకి అర్థమవుతుంది, అధికారులకు కూడా మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఇస్తే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనే స్పష్టత వస్తుంది. కాబట్టి వాళ్ళది తొందరగా ఫామ్ చేసి చేయడం వల్ల జిల్లా రైతులకు మేలు జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కూడా మేము భావిస్తూ ఉన్నాము. మీరు చూసినట్టయితే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనము రైతు భరోసా ఇస్తామని చెప్పిన దానికన్నా కూడా 1000 పెంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 చొప్పున రైతన్నలకు రైతు భరోసా అని చెప్పి మరి జగనన్న హయాంలో గొప్పగా 5 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్క చిన్నకారు రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్క సన్నకారు రైతు, చిన్నకారు రైతు, ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా వచ్చేలాగా వాళ్ళకు అందేలాగా చర్యలు చేపట్టాం. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదైతే రైతులకు సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పంట సాయం చేస్తామని, పంట వేసుకునే ముందు మరి ఆ సాయం గురించి ఎక్కడ కూడా స్పష్టత లేదు. మరి చాలా మందిని కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఏవో రకరకాల వివక్షలు చూపించి, కారణాలు చూపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలాంటి కారణాలతో మరి ఎలిజిబుల్ అయినటువంటి వారికి కూడా ఈరోజు ఎలిజిబుల్ కాదని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది కూడా స్పష్టం చేయాలి. ఎందుకు వీళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు, ఈ రైతన్నులు ఎందుకు ఎలిజిబుల్ కావట్లేదు అనేది కూడా గ్రామాల్లో స్పష్టం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున కౌలు రైతులకు కూడా కౌలు రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. మనం గతంలో చూసుకున్నాము, రైతు భరోసా టైంకి వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ టైంకి వచ్చేది, ఏదైనా పంట నష్టం జరిగేదని ఉంటే కూడా అవి కూడా ఇమీడియట్గా అధికారులు ఆ డేటా అంతా సేకరించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఏదైనా సిఫార్సు చేస్తే కూడా ఇమీడియట్గా వాటిని వచ్చి వెరిఫై చేసుకుని ఇమీడియట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం వార్ ఫుటింగ్ బేసిస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు ఇచ్చే దాంట్లో, రైతులకు న్యాయం చేసే దాంట్లో పనిచేసిందని గర్వంగా చెప్తా ఉన్నాం. మరి అదే చూస్తే ఈ రోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈరోజు రైతన్న గూడు ఎలా ఉందంటే ఆయన బాధ వర్ణనితం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము. అదే మన పల్నాడు జిల్లాలో చూడండి, ఒకే రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే రోజు వినుకొండ నియోజకవర్గంలో ఇంకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే జిల్లాలో మనం చూస్తే పల్నాడు జిల్లాలో 3-3 రైతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి కనిపించలేదు. కనీసం ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళని పలకరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఏవో ఆర్భాటాలు, ఏవో చెప్తున్నారు, ఏవో చేస్తున్నామంటున్నారు, కానీ వాళ్ళకే స్పష్టత లేదు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు రైతాంగం ఉందంటే ఈ రోజు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుకు కూడా ఈరోజు కనీసం పలకరిద్దామని అటు అధికారుల వైపు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టట్లేదని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. నిన్న దర్శిలో చంద్రబాబు నాయుడు గారు పత్తికి ధర లేదు, పొగాకు రైతులు పిడుగురాలలో ఎప్పుడు లేదు, మన జిల్లాలోనే రోడ్డెక్కారు. గవర్నమెంట్కి వచ్చిన సంవత్సరం తర్వాత రోడ్డెక్కారంటే ఒకసారి ఈ ప్రభుత్వం మీద రైతన్నలకు ఉన్నటువంటి ఎంత వ్యతిరేకత ఉందో, రైతన్నలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు స్పష్టమవుతా ఉంది. ఈరోజు నేను చెప్పినట్టుగా ఇందాక పొగాకు రైతులకు ధర లేదు, మిర్చి రైతులకు ధర లేదు,
పత్తి రైతులకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు. ఏ పంట చూసినా, ఏ రంగం చూసినా, ఆక్వా రంగం చూసుకున్నా, ఎవరు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడా కూడా ధర లేదు. అన్యాయం అయిపోతున్నారు రైతులు. ఈ రోజున చూస్తుంటే అప్పుల బాధలు, ఊబులో చిక్కుకొని అప్పులు చేస్తూ ఈ రోజు ఆత్మహత్యల బాట పడుతున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఈ రైతన్నలని కాపాడండి, ఈ రైతన్నలకు సాయం చేయండి, ఈ రైతన్నలకు అండగా ఉండండి, ఈ రైతన్నల పట్ల వివక్ష చూపొద్దు, రైతన్నలా చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అని ఒక ట్యాగ్ వేసి వాళ్ళకు వివక్ష చూపించొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ ఒక్క రంగమే కాదు, అన్ని రంగాల్లో వివక్ష చూపిస్తా ఉన్నారు. అందరినీ మోసం చేస్తా ఉన్నారు. ఆడబిడ్డని ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు. ఫ్రీ బస్ లేదు, ఏమీ లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అవి కూడా లేవు. నిరుద్యోగ భృతి అన్నారు, ఏమన్నంటే ఈ P4 అని చెప్పి అటు ఇటు లింక్ చేసామని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి అయిపోయిందని చెప్పి మీరు అనుకొని చప్పట్లు కొట్టుకుంటే కాదు. రైతన్నలకు న్యాయం చేయండి, మహిళలకు న్యాయం చేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి, ఆరోగ్య రంగానికి న్యాయం చేయండి, పిల్లల చదువులకు సంబంధించి న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి C4 హామీల మీద, మీరు చెప్పినటువంటి మాటల మీద నిలబడి ప్రజలకు మేలు చేయండి, సాయం చేయండి. మరీ ముఖ్యంగా ఈ రోజైతే మేము రైతుల్ని ఆదుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము మేలుకొని రైతన్నల విషయంలో ఒక సరైన ఆలోచన చెయ్యాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు రైతన్నల విషయంలో శ్రద్ధ చూపించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేస్తా ఉన్నాం.